బ్రతికే ఒక యుద్ధం. ఏ యుద్ధంలోనైనా చుట్టూ ప్రతికూల శక్తులను ఎదుర్కొనే శక్తి నీకు ఇస్తున్నది. అందుకే మనలో ఉన్న దుష్టత్వాన్ని, బయట ఉన్న దుష్టత్వాన్ని, మనలో ఉన్న దురాచారాన్ని, బయట ఉన్న దురాచారాన్ని అన్నిటినీ తొలగించగలిగే దుర్గా అనే నామం ఒక్కటి చాలదా మనకి? అందుకే సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే భయేభ్య త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందుకు సృష్టిలో తెలివైన వాడు ఎవడయ్యా అంటే దుర్గా అని శరణు వేడగలిగిన వాడే తెలివైనవాడు. అందుకే ఆ దుర్గమ్మను ఒక్కసారి మనం తలంచుకుని నిస్తుల, నీలచుకుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ్మ. ఇప్పుడు దుర్గాతత్వానికి నిరత్యయకి ఉన్న సంబంధం మీరే పట్టుకోండి. ఇప్పుడు ఆ తల్లిని ఎవ్వరూ దాటలేరు. దేని నుంచైనా తల్లి దాటించగలదు. అందుకే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అందుకే దుర్గా విద్య, దుర్గా మంత్ర విశేషములన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు దుర్లభ, దుర్గమ, దుర్గా ఈ అర్థాన్ని అలాగే గుర్తుపెట్టుకుని దుర్గా అనే శబ్దానికి చెప్తూ దైత్యే మహావిఘ్నే